హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈ ఆకుల్ని మీరందరూ చూసే ఉంటారు. ఎక్కడైనా కాస్త మట్టి నేల ఉంది అంటే చాలు గడ్డితో సమానంగా వచ్చేస్తూ ఉంటుంది. పిచ్చి మొక్కలని, కలుపు మొక్కలని మనం వీటిని పీకి పారేస్తూ ఉంటాము. కానీ వీటిల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడం, బ్లడ్ క్యాన్సర్ లాంటి జబ్బుల్ని రాకుండా ముందే నియంత్రించడం, అలాగే ఆడవాళ్ళలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా రాకుండా చేయడం, కిడ్నీలో రాళ్ళను కూడా కరిగించడం, షుగర్ని కంట్రోల్లో ఉంచడం, ఇలాంటి చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకులో. దీన్నే మనం ఆయుర్వేద భాషలో చెప్పాలంటే పునర్నవ అంటూ ఉంటారు. మామూలు భాషలో చెప్పాలంటే తెల్ల గలిజేరు ఆకు అంటూ ఉంటారు. ఈ వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది. ఎక్కడైనా కాస్త శుభ్రంగా ఉన్న చోట ఈ ఆకుల్ని కోసుకొని తెచ్చుకొని మనం ఇలాగా కర్రీ చేసుకోవచ్చు. దీంతో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు, లేదంటే పప్పులో కూడా వేసుకొని వండుకోవచ్చు. వారానికి 2-3 రోజులు హాయిగా తినచ్చు అన్నమాట. ఇలాగ నీట్గా ఉప్పు వేసిన నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ 2-3 సార్లు కూడా కడిగేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పుడు పెసరపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి పలుకుగా ఉండేలాగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించకూడదు. అలాగే ఇంకొక బాండ్లీ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగు వేయడం వల్ల మనకి బాగా డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న ఈ తెల్ల గలిజేరు ఆకుల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన పప్పుకి అలాగే ఆకుకి సరిపడా ఉప్పు, కారము కూడా ఇక్కడే వేసేసుకోవాలి. ఉప్పు వేసిన వెంటనే కొంచెం నీరు వస్తుంది, మనకి బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ ఆకు కొంచెం పసరు వాసనగా రావడం వల్ల మనం ఆయిల్లో దీన్ని కాస్త బాగా వేయించుకోవాలి. దీనికి ఎలాంటి స్మెల్ కానీ ఏమీ ఉండదు. మనకి మెంతికూరలాగా లేదంటే కొత్తిమీరలాగా అంత వాసన ఏమి ఉండదు. చాలా మైల్డ్గా ఉంటుంది. కాకపోతే పసరుగా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆకు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా కూరలో వేసేసుకొని కలిపేసుకోవాలి. పప్పులో కొంచెం వాటర్ ఉంటే కనుక అవే సరిపోతాయి. లేదు అంటే మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఈ కూర మనకి రైస్లో కానీ, చపాతీల్లో కానీ, జొన్న రొట్టెల్లో కానీ చాలా బాగుంటుందన్నమాట. మరీ ముఖ్యంగా చపాతీలకైతే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా తినే తోటకూర, మెంతికూర, పాలకూర కాకుండా అందరిళ్ళ పక్కనే దొరుకుతూ ఉంటుంది ఈ ఆకుకూర. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.